అస్కి పనులు చేయడంలో ఒక్కటే విధానం ఉంది. లేదా మీరు సరిగ్గా చేస్తారు, లేదా అసలు చేయరు. మనం సహించగలం. మనం త్వరగా పని ముగించేసి బయటకు వచ్చేవాళ్ళమైతే ఇప్పటివరకు జరిగిన గందరగోళానికి తక్షణ పరిష్కారం దొరికిపోయేది. కానీ విషయంలో మాత్రం పని సరిగ్గా చేయడమే ముఖ్యం. మీరు పని సరిగ్గా చేసినప్పుడు మాత్రమే మీరు దాన్ని పొందగలుగుతారు. అప్పుడు మాత్రమే ఆ దృష్టి స్పష్టంగా బయటపడుతుంది. అదే సమయంలో ఆ దృష్టి నిజంగా కనిపిస్తుంది, గుర్తించబడుతుంది. తర్వాత అది ఆశించిన ప్రభావాన్ని తీసుకువస్తుంది కదా. కాబట్టి ఇది కేవలం పరిపూర్ణత గురించి కాదు. ఇది ఉద్దేశం మరియు ఉత్తమత గురించి. నీకర్థమవుతుందా? పరిపూర్ణంగా ఉండాలని ప్రయత్నించడం లేదు. ఎందుకంటే నేను టెక్ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏమిటంటే, ఎంత కష్టపడినా మీరు మార్కెట్లో ఒక 100% పరిపూర్ణంగా దించలేరు కదా. కాబట్టి ఉద్దేశం ఉత్తమంగా ఉండటం, నిజంగా అందంగా కనిపించేలా ఏదైనా చేయడం. పని సరిగ్గా చేయడం అంటే బలమైన పునాది వేసేందుకు సమయం తీసుకోవడం కదా. అలా చేయలేకపోతే అసలు చేయొద్దు. దీని అర్థం ఇది చాలా సింపుల్. నీ మనసు, మీ లక్ష్యం లేదా దృష్టి అందులో లేకపోతే మీ సమయాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే ఇది చాలా స్పష్టంగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే సహోద్యోగులు కొంతమంది కొన్ని వ్యాపారాలు వచ్చిపోతూ ఉంటాయి. ఉదయం కనిపిస్తారు, మరుసటి రోజు మధ్యాహ్నం కనిపించరు, తిరిగి రావు. ఎందుకంటే వారి ఉద్దేశం తప్పుగా ఉంటుంది. వారి దృష్టి డబ్బుపైనే ఉంటుంది. వాళ్ళు ఆ డబ్బు త్వరగా సంపాదించాలనుకుంటారు, అందుకే తొందరపడతారు. వాళ్ళు త్వరగా చేస్తారు. వాళ్ళు సరిగ్గా చేయాలని పట్టించుకోవడం లేదు. వాళ్ళు చాలా త్వరగా చేసి తీసుకువస్తారు. ఆ విషయాలు బయటకు చాలా అందంగా, మెరిసేలా కనిపిస్తాయి. కానీ మీరు చేతిలోకి తీసుకున్న వెంటనే అవి మంచు ముక్కలా కరిగిపోతాయి. ఆ తర్వాత కనిపించవు. మీరు డబ్బు కోల్పోయారు. కానీ అది కాదు. మీకు తెలుసు, మీరు మీ ఫలితాన్ని రాజీ పడతారు లేదా మీ ప్రభావాన్ని తగ్గించుకుంటారు. అంతే సింపుల్. మీకు తెలుసు. ఇక్కడ నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను మిత్రులారా. మీరు ఎప్పుడైనా ఏదైనా విషయానికి, బిజినెస్, ఉద్యోగం, సంబంధం వంటి వాటిలో పూర్తిగా ఆలోచించకుండా దూకిన సందర్భం ఉందా? ఇది పూర్తిగా చేయాలి లేదా చేయకూడదు, సరిగ్గా చేయాలి లేదా చేయకూడదు భావనతో సరిపోతుంది. అలాంటి వాటిలో మీరు తొందరగా దూకినప్పుడు ఏమైంది? మనమందరం బాధితులమే. అలాంటి పనులు మనం చేశాం. మనకే మన కథ చెప్పుకునే అవకాశం ఉండటం నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చివరికి ఈ ఉద్యమంలో చేరినప్పుడు నేను చేయాలనుకున్న ఒక విషయం ఉంది. నేను నా సహచరులను, చుట్టూ ఉన్న కొంతమందిని అడిగాను. అందరూ చేయదలుచుకోలేదని చెప్పారు. అయితే కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశంతో వెళ్ళాను. ఏం జరిగింది? నాకు కూడా కొంత డబ్బు పోయింది కదా. దేవుడికి కృతజ్ఞతలు. నాకు కూడా చెప్పడానికి ఒక కథ ఉంది తెలుసా. చాలా సార్లు అది చెదిరిపోతుంది లేదా నిన్ను పూర్తిగా తగలబెడుతుంది. అందుకే ఈ మాట తెలుసా చాలా బలంగా తాకుతుంది. కాబట్టి జస్ట్ సరైన విధంగా చేయు. తెలుసా, ఇది ఉత్తమతను సూచిస్తుంది. అది సరిగ్గా చేయలేకపోతే అసలు చేయకపోవడమే మంచిది. ఇది ఆత్మ గౌరవాన్ని సూచిస్తుంది. ఎందుకంటే నేను బాగా చేయకపోతే అందంగా కనిపించేలా, మెరిసేలా చూపిస్తాను. కానీ వాళ్ళు దాన్ని తాకిన వెంటనే అది విరిగిపోతుంది. అది చాలా అవమానంగా ఉంటుంది. వాళ్ళు తిరిగి చూస్తూ, నువ్వు నిజంగా ఇదే మాకు చూపిస్తున్నావా అని అంటారు. ఇలాంటి విషయాలు తెలుసా, ఇది అలాంటి విషయం. ఆధ్యాత్మిక దృష్టికోణం నుంచి కూడా బైబిల్ కూడా చెబుతుంది, నీ చేతికి ఏ పని వచ్చినా దాన్ని నీ శక్తితో చేయు. నువ్వు నీ శక్తితో ఏదైనా చేస్తే నువ్వు దాన్ని సరిగ్గా చేస్తున్నావన్నమాట. నువ్వు సరైన దృష్టితో, సరైన ఉద్దేశంతో చేస్తే ప్రతిదీ ఉత్తమంగా అవుతుంది. అది ఎప్పుడూ ఆశించిన ప్రయోజనాన్ని అందిస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకే బ్రదర్ కాలింగ్స్. మేమే. అవును, మీరు అన్నీ చెప్పేశారు అనిపిస్తోంది. ఈ విషయంపై మనం చర్చించదగిన చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు సరిగ్గా చేయలేకపోతే అసలు చేయకపోవడమే మంచిది. ఇతను మిస్టర్ అష్ముఫారా. ఆయన ఎప్పుడు తెలుసా సరైన విధంగా చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే గుర్తుంచుకోండి, ఇది ఒక కళ. ఎవరైనా ఒక విమానం నిర్మించాలనే కల కలిగి, నేను ఈ విమానాన్ని 100 లేదా 500 మందితో గాల్లోకి ఎగురవేయాలి తెలుసా, ఏ నుండికి అంటే ఏ నుండికి ప్రయాణికులను తీసుకెళ్లే విమానం అని అనుకుంటే నువ్వు సరిగ్గా చేయాలి లేదా అసలు చేయకూడదు. అది తప్పుగా చేస్తే ఏమవుతుంది? అది ప్రాణాలను కోల్పోయే పరిస్థితికి దారి తీస్తుంది. మనమిప్పుడు ఒక ఐటీ కంపెనీ గురించి, ఒక గ్లోబల్ ఐటీ కంపెనీ గురించి మాట్లాడుతున్నాం. ఈ కంపెనీ ఆసుపత్రులకు శస్త్రచికిత్స సాఫ్ట్వేర్ తయారీలో నిపుణత కలిగినదిగా ఉంటే
నీవు దాన్ని కొంచెం తప్పుగా చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? నువ్వు లక్షలాది మందిని చంపినట్లవుతుంది. ఈ కంపెనీ బ్యాంకింగ్ అప్లికేషన్లలో నిపుణత కలిగినదిగా ఉంటే, నీవు ఏదైనా తప్పుగా నిర్మిస్తే ప్రజలు తమ డబ్బును కోల్పోతారు. తప్పు గణాంకాలు వస్తాయి. ఈ 10,000 అని చూపిస్తుంది. ఓహ్ కంఫా అని అంటారు. నువ్వు వెళ్ళి టైప్ చేస్తావు, బ్రో కాదు, అకౌంట్లో కేవలం 1,000 మాత్రమే చూపిస్తోంది. అది తప్పు అప్లికేషన్ వల్లే. అది మన తప్పు వల్ల కాదు. అది మానవ తప్పు వల్ల జరిగింది. ఈ స్థాయిలోని అప్లికేషన్ను నిర్మిస్తున్నప్పుడు తప్పకుండా సరిగ్గా చేయాలి. ఎందుకంటే అష్ ఇప్పటికే తాను సాధించాలనుకుంటున్నదేమిటో తెలుసు. ఆయన వ్యాపారాలకు సహాయపడే ఏదో చేయాలని కోరుకుంటున్నారు. నువ్వు తెలుసు కదా, కంఫర్ అందరూ కాదు. నువ్వు చిన్న, మధ్య, పెద్ద వ్యాపారాల గురించి మాట్లాడవచ్చు. కొన్నిసార్లు మనం దీనిని వేరే కోణంలో చూస్తాం, కానీ నేను దీన్ని ఒక వినియోగదారుడిగా చూస్తాను. కమిషన్ కోసం ఇక్కడికి రాని వినియోగదారుడిగా, సాఫ్ట్వేర్ను ఉపయోగించడానికి వచ్చిన వినియోగదారుడిగా. ఒకవేళ కమిషన్ లేకపోతే, నేను చెప్పేది, నువ్వు లోపలికి వస్తావు. నువ్వు ఈ బిల్డింగ్లో చాలా కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు కమిషన్ కోసం అఫిలియేట్ రావాలని చూస్తున్నారు. నిజాయితీగా మాట్లాడదాం. వాళ్ళు కొనుగోలు చేయడానికి వచ్చే వారిని కోరుకుంటున్నారు. అది కారు తయారీ కంపెనీ కావచ్చు, లేదా వాళ్ళది ఏదైనా కావచ్చు. సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఐటీ కంపెనీ అమ్మకాలకు సాఫ్ట్వేర్ను తయారు చేస్తుంది. వాళ్ళు నువ్వు లోపలికి వచ్చి కమిషన్ సంపాదించడానికి దీన్ని తయారు చేయరు. దాన్ని ఎవరు కొనుగోలు చేస్తారు? అందుకే దీన్ని కోరుకునే ఎవరో ఒకరు ఉండాలి. ఇది మన లక్ష్య మార్కెట్. అష్ చూస్తున్న మార్కెట్. అది వీడియో కాన్ఫరెన్సింగ్ కావచ్చు. అష్ ప్రయత్నిస్తున్నది నిర్మించడమే. అది ఆన్లైన్ స్టడీ అప్లికేషన్ కావచ్చు. ఏదైనా కావచ్చు. మనం వాటి పేర్లు చెప్పుకుంటూ పోవచ్చు. అది హ్యూమన్ రిసోర్స్ సాఫ్ట్వేర్ కావచ్చు. నువ్వు తెలుసు కదా, ఈ సాఫ్ట్వేర్ కు ఒక మార్కెట్ ఉంది. వాటిలో ప్రతి ఒక్కదానికి ఒక మార్కెట్ ఉంది. ఎందుకంటే తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దీన్ని వెతుకుతున్న వారు ఉన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ గురించి చూడు. ఇంటర్నల్ మీటింగ్, ఎక్స్టర్నల్ మీటింగ్ గురించి ఆలోచించు. ఎవరైనా ఇక్కడ కూర్చొని మీటింగ్ చేయవచ్చు. హెచ్ఆర్ గురించి మాట్లాడవచ్చు. అప్రైజర్ గురించి మాట్లాడవచ్చు. ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడవచ్చు. ఇప్పుడు ఇది వీడియో ద్వారా జరుగుతోంది. ప్రపంచం డిజిటల్ వైపు కదులుతోంది. చాలా వ్యాపారాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నడుస్తున్నాయి. మిగతా సొల్యూషన్లు సులభంగా అమలవుతాయి. మార్కెట్ ప్లేస్ లో ప్రజలు ఆన్లైన్లో వస్తువులు కొంటారు. ఒక కంపెనీ అనేక షాప్స్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ను తయారు చేసి వారు లేవీ చెల్లించే అవకాశం ఇస్తే, సరే, నాకు ఈ అప్లికేషన్ నచ్చింది, నేను చెల్లించాలనుకుంటున్నాను, వచ్చి వాడుకోండి. తెలుసు కదా, నేను చెప్పాలనుకుంటున్నది ఇదే. అంటే మనందరికీ ఉపయోగపడేలా ఒక డెవలప్మెంట్ కంపెనీ సాఫ్ట్వేర్ను తయారు చేస్తోంది. మనమంతా ప్రతిరోజు చాలా వాటిని వాడుతున్నాం. వాటిని వాడటానికి మనం ఏమి పొందుతున్నాం? ఏమీ లేదు. అయినా మనం అక్కడే ఉన్నాం. మనం ఇప్పుడు దీన్ని వాడుతున్నాం. మనం స్ట్రీమ్ యార్డ్ వాడుతున్నాం. చెప్పండి, స్ట్రీమ్ యార్డ్ మనకు ఏమి ఇస్తోంది? ఏమీ లేదు. మీరు దీనికోసం డబ్బు చెల్లించడం లేదు కదా. కాబట్టి నేను ఫౌండర్లను వచ్చి ఏదైనా పొందాలి అనే ఆలోచన నుండి బయటకు తీసుకొస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ను ఒక వినియోగదారుడిగా వాడండి. మీకు నచ్చిన దాన్ని, మీకు సరిపోయే నిచ్ను ఆ అప్లికేషన్లో, సింగిల్ సైన్ ఆన్ అప్లికేషన్లో మీకు నచ్చిన దాన్ని కనుగొనండి. అది ఏదైనా కావచ్చు. మీదే కనుగొనండి. ఎందుకంటే లక్షలాది, వేలాది కొత్తవి వస్తూనే ఉంటాయి. నీకు ఉపయోగపడి, నీకు కావాల్సిన విలువనిచ్చే దానిని మీరు వినియోగదారుడిగా కనుగొంటారు. మనం వాటిని ప్రతిరోజు వాడుతున్నాం. మనం వాడడం లేదని చెప్పలేం కదా. కానీ నిజంగా నన్ను ఆశ్చర్యపరిచింది ఏమిటంటే, ఈ విషయాన్ని నువ్వు తీసుకురాగానే అది అస్పాపప్ చదివినట్టు అనిపించింది. పాత వార్తల్లో 3 విషయాలు జరిగాయి. అవి నన్ను నేరుగా నా మనసులో తాకాయి. ఎందుకంటే నాకు నా స్వంత దృష్టికోణం ఉంది. నేను ఇతర విషయాలను చూడను. కానీ నేను అనుకున్నాను, ఆ సేమ్ చెప్పాలనుకుంటున్నాడు. సందేశం ఏమిటి? అక్కడ నాకు నిజంగా హృదయాన్ని తాకిన ఒకే ఒక్క వాక్యం దొరికింది. అదే నన్ను ఆపెట్టుకుంది. విజయం అనేది గాలులు మారుతున్నాయి. మన దిశ స్పష్టంగా ఉంది. ఎందుకంటే మీరు సరైన దాన్ని చేయాలని మాట్లాడుతున్నారు. గాలులు మారుతున్నాయి. ఇప్పుడు మన దిశ స్పష్టంగా ఉంది. మరియు మనం అందరం కలిసి ముందుకు సాగిపోతాం. మనం ఎప్పుడూ చేరాలని కోరుకున్న భవిష్యత్తు వైపు నావికించుకుంటూ వెళ్తాం. మనం భవిష్యత్తు వైపు నావికించుకుంటూ వెళ్తున్నాం. అదే అష్ ముందుకు వెళ్తున్నాడు. అష్ ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే అతను ఎప్పుడూ చేరాలని కలలు కన్న దిశలోనే ఇప్పుడు వెళ్తున్నాడు. ఇలా చెప్పాలి, మనం నావికించుకుంటూ వెళ్తున్నాం.
అతను మనం అనే పదాన్ని ఉపయోగించినా ఇది ఒక మనిషి కల. మిగతా విషయాలు జరిగాయి. అతను ఇలా అనుకున్నాడు, అవును, నాకు ఇది నచ్చింది. కానీ ఇది నేను కలను కన్నది కాదు. ఏమిటంటే నా కలలో ఉన్న దృష్టి అది తప్పు దిశలో వెళ్తోంది. కానీ ఇప్పుడు అతను సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు దిశ స్పష్టంగా ఉంది. మనం కలిసి అని అతను చెప్పాడు. దిశ కూడా, గాలులు అన్నీ మారిపోతున్నాయి. అది అవి ఇప్పుడు సరైన దిశగా మారుతున్నాయి. మనం ఉండాలనుకునే చోటికి అవి మారుతున్నాయి. అతను సంతోషంగా ఉన్నాడు. అంటే మనం ఇప్పుడు అతను చేస్తున్న దానిని గురించి మాట్లాడుతున్నాం. అతను తన కళ్ళతో అన్నీ సరిగా చూస్తున్నాడు. ఇంకా అతను చెప్పాడు, మనము చూస్తే మనం సంతోషపడతాం. ప్రజలు ఏడుస్తారు. అతను మనం ఇక్కడ కూర్చుని వినేవాళ్లను మాత్రమే కాదు, ప్రపంచమే కొత్తదాన్ని, తాజాదాన్ని చూసి ఏడుస్తుందని అర్థం. అదే అస్ చెబుతున్నది. ప్రపంచం కొత్తదాన్ని, తాజాదాన్ని ఆహ్వానిస్తుంది. కాబట్టి కొన్నిసార్లు మనం ఇలా అనుకోకూడదు. ఓహ్, మనం వచ్చాం, అక్కడ కూర్చున్నాం, ఎదురు చూస్తున్నాం. నువ్వు చంద్రుడివి కాదు, ప్రపంచం కొత్తదాన్ని చూస్తుంది. నువ్వు ఫౌండర్గా వచ్చావా లేదా కాదు అన్నది ముఖ్యం కాదు. కాదు, అస్ అలా చెప్పడం లేదు. ప్రపంచం కొత్తదాన్ని, తాజాదాన్ని చూస్తుంది. అది వారికి మళ్ళీ ఆశను ఇస్తుంది, వ్యాపారాలను అభివృద్ధి చేస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావో ముఖ్యం కాదు. అది ఐటీ కంపెనీ కావచ్చు, పెద్దదైనా కావచ్చు. కానీ ప్రపంచం కొత్తదాన్ని, తాజాదాన్ని చూస్తుంది. దానిపై వారు చేయి వేసి, నేను దీన్ని చాలా కాలంగా వెతుకుతున్నాను. ఇప్పుడు నిజంగా నమ్మకంగా నా వ్యాపారాన్ని మళ్ళీ నిర్మించడానికి ఏదో ఉందని నమ్మగలను అని అంటారు. అది మధ్యస్థాయి సంస్థ కావచ్చు, చిన్న స్థాయి సంస్థ కావచ్చు, కార్పొరేట్ సంస్థ కావచ్చు. వారు ఒక కొత్తదాన్ని, తాజాదాన్ని చూస్తారు. రెండవది ధర విషయంలో కూడా అదే వస్తోంది. అదే విషయాన్ని అస్ మనకు చూపిస్తున్నారు. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. మనం విడుదల చేయబోయేది, కంపెనీ విడుదల చేయబోయేది మార్కెట్లోకి వస్తుంది. మార్కెట్ స్పందిస్తుంది. నువ్వు తెలుసు, వారు డిమాండ్ మరియు సప్లై ఉందని అంటారు కదా. నువ్వు డిమాండ్ ఇస్తే దానికి స్పందన వస్తుంది. తెలుసు కదా, పాజిటివ్ నెగటివ్ రెండూ ఉంటాయి. అందుకే ఒకదాన్ని విడుదల చేస్తారు. మార్కెట్ ఎలా స్పందిస్తుందో చూస్తారు. మార్కెట్ అంటే ఎవరు? మనందరం మార్కెట్మే. మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు చెప్పొద్దు, నేను కనుగొన్నాను అని. నువ్వు కూడా మార్కెట్లో భాగమే. ఎందుకంటే నువ్వు మార్కెట్కి వెళ్ళి నీకు నచ్చని దాన్ని కొనలేవు. నువ్వు అది చూసినప్పుడు సంతోషపడతావు. మనమే మార్కెట్. మార్కెట్ మన ద్వారా, మన కమ్యూనిటీ ద్వారా స్పందిస్తుంది. అలాగే ప్రపంచం కూడా స్పందిస్తుంది. నువ్వు స్పందించదని అనిపిస్తే మార్కెట్ ఎలా స్పందిస్తుందో చూడడానికి వేచి ఉండు. నువ్వు మిస్టర్ అస్ ముఫారా గారిని చూస్తే ఆయన ఎప్పుడూ స్పష్టతతో ఉండే వ్యక్తి. ఎక్కడైనా తప్పు ఉంటే ఆయన చెబుతారు, నువ్వు తెలుసా, క్షమించండి, ఇది నా తప్పు. ఆయన ఎప్పుడూ ఇది నీ తప్పు అని చెప్పలేదు. ఆయన ఎప్పుడూ వెళ్ళిపోయి చూపించడు. ప్రతిదీ స్వీకరిస్తాడు. ఆయన చెబుతాడు, ఇది నా తప్పు. ఎందుకంటే మనం గుర్తుంచుకోవాలి, బిల్లును చెల్లించేది ఆయనే, బాధను అనుభవించేది, అన్నీ ఎదుర్కొనేది ఆయనే. కానీ మనం విషయాన్ని చూస్తే సరైన దాన్ని చేయాలంటే ఎప్పుడూ ఒక తుపాను సమయం ఉంటుంది. తుపాను ఉన్నప్పుడు మేఘాలు చీకటిగా ఉంటాయి కొన్నిసార్లు. ప్రతిదీ ఎప్పుడూ సూటిగా ఉండదు. ఎందుకంటే మన అన్నయ్య బాబ్ చెప్పినట్టు తెలిసినవి ఉన్నాయి, తెలియని విషయాలు ఉన్నాయి. మీకు తెలుసా, ఆయన చెప్పినట్టు మనమంతా మిస్టర్ అష్ ముఫారా స్థానంలో మనల్ని ఊహించుకుందాం. ఏం జరుగుతోంది? బహుశా మనలో చాలా మంది నిలబడే పరిస్థితిలో కూడా ఉండేవారు కాదు. చాలా మంది, మీకు తెలుసా, మేము దీన్ని భరించలేము, మేము అలసిపోయాం. కానీ ఆయన ఒకటి చెప్పారు. ఆయన చెప్పారు, మనకు తుపాను ఎదుర్కొనే స్థైర్యం, బలం ఉన్నాయి. ఏంటి? తుపాను ఎదుర్కొని మనం స్పష్టమైన నీళ్లలోకి ప్రయాణిస్తున్నాం. మనకు తుపాను ఎదుర్కొనే స్థైర్యం, బలం, సహనం ఉన్నాయి. మనం తుపాను దాటి స్పష్టమైన నీళ్లలోకి ప్రయాణిస్తున్నాం. ఒక CEO ఇలా బయటికి వచ్చి, ఆందోళన పడకండి, మన దగ్గర స్థైర్యం ఉంది అని చెప్పినట్టు ఊహించండి. నీకు తెలుసా, కొన్నిసార్లు నాకు తెలుసు కంఫర్ట్ అంటారు. అది చెప్పొద్దు. అతను కేవలం ఇలా అంటున్నాడు, వాళ్ళు మీ షూస్ తీసుకెళ్ళినా ఏం చేయాలి? వాళ్ళు మీ డ్రెస్ కూడా తీసుకోమని చెప్పండి. వాళ్ళు మీ ట్రౌజర్ తీసుకుంటే మీ డ్రెస్ కూడా ఇవ్వండి. వాళ్ళు మీను 1 మైలు నడవమంటే 10 మైళ్ళు కూడా నడవండి. వాళ్లకు చెప్పడానికి, మీరు నన్ను నడవమని అడిగిన ఆ 1 మైలు ఏమీ లేదు అని. అదే విషయాన్ని మిస్టర్ అష్ ముఫారా మనకు చెప్పాలనుకుంటున్నారు. అంటే కష్టకాలంలో ముందుకు సాగేందుకు నాకు స్థైర్యం,
బలం ఉన్నాయి అని. ఇప్పుడు నీళ్లు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఏమీ జరగదు మీకు తెలుసు. మరి మనం దీన్ని తుఫాను ఉన్నప్పుడు చూస్తే ఒక సమయంలో మీరు ప్రశాంతమైన నీళ్లలోకి చేరిపోతారు. అక్కడ నీళ్లు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటాయి మరియు స్పష్టత ఉంటుంది. అలాంటి సమయం రాబోతుంది. అందరం ఈ మనిషి ఏం చేయాలనుకున్నాడో, మనకు ఏం చెప్పాలనుకున్నాడో చూస్తాం. మనకు ఇప్పుడు తెలియకపోయినా, మనకు స్పష్టత లేకపోయినా అది పెద్ద విషయం కాదు. ఆయన ఉన్నారా? అవును. అతను బయటకు వస్తున్నాడా? అవును. అతను మొదటి నుండి తన హృదయంలో ఉన్నదాన్నే చేస్తున్నాడా? అవును. ఆ దృష్టి ఇంకా ఉందా? అవును. లెన్ మరి మనం ఏమి ఆలోచిస్తున్నాము? కొంతమంది లోపలికి వస్తారు. అది మిస్టర్ ఆష్ ముఫారా అని వారికి ఎప్పటికీ తెలియదు. వారు ఈ వ్యవస్థను ఉపయోగించుకుని దేవుణ్ణి స్తుతిస్తారు. దేవా, మాకు దీన్ని అందించిన వ్యక్తికి ధన్యవాదాలు. దేవుడు అతన్ని ఆశీర్వదించడం కొనసాగించాలి అని చెబుతారు. మీకు తెలుసా? ప్రజలు అలా ప్రార్థిస్తారు. ఒకరికి ప్రార్థించడానికి మీరు అతన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అతని పేరును కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కంఫర్ట్ ఎక్కడో ఒక గ్రామంలో నీళ్లు ఇవ్వాలని ఉంది. నేను అక్కడ ఉండి తాగాలి. నేను అంటాను, వావ్, మాకు ఇది అందించిన ఆ మహిళ లేదా ఆ పురుషుడిని దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు అతని జేబును ఆశీర్వదించడం కొనసాగించాలి. నాకు అతన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వారు అంటారు, మనిషి స్వరం అంటే దేవుని స్వరం. మీరు నోరు తెరిచి ప్రశంసించినప్పుడు ఏమవుతుంది? దేవుడు అతనిని ఆశీర్వదించడం కొనసాగిస్తాడు. ఇచ్చే చేతులు తీసుకునే చేతుల కంటే ధన్యమైనవి. మీకు తెలుసా? మీరు తీసుకుంటే దేవుడు ఆశీర్వదించడు. కానీ మీరిస్తే దేవుడు మరింత ఆశీర్వదిస్తాడు. అదే ఖచ్చితంగా అతను ఒక వారసత్వాన్ని వదిలిపెట్టాలని కోరుకుంటున్నాడు. అతను అన్నాడు, నేను ఈ ప్రపంచాన్ని నేను వచ్చినప్పుడు కన్నా మెరుగ్గా వదిలిపెట్టాలనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారా అతను తన కలను వదిలిపెడతాడని? మీరు అనుకుంటున్నారా అతను మంచి గుర్తు వదిలిపెట్టాలని కోరుకోడు? ప్రతి ఒక్కరూ మంచి గుర్తు. మీరు పుట్టిన రోజు నుండి ప్రతి ఒక్కరూ ఈ భూమిపై ఒక గుర్తు వదిలిపెడతారు. కానీ మీరు ఏ రకమైన గుర్తు వదిలిపెట్టాలనుకుంటున్నారో అది మీపై ఆధారపడి ఉంటుంది. అది నీ ఇష్టం. అది మంచి గుర్తు కావచ్చు లేదా చెడు గుర్తు కావచ్చు. మీరు ఎలా గుర్తించబడాలనుకుంటున్నారు? మీరు మంచి పని చేసిన వాడిగా గుర్తించబడాలనుకుంటున్నారా లేదా భయంకరమైన పని చేసిన వాడిగా? ఎందుకంటే ప్రజలు చెప్పగలరు, అయ్యో, ఆ మనిషి నిజంగా చెడ్డవాడు. కమన్ నీవు తెలుసు కంఫర్ట్, నేను ఈలో ఉన్నాను. నేను చెప్పాలి కొన్నిసార్లు నేను అంటాను, దాన్ని పిచ్చి అని చెప్పొద్దు. నీవు తెలుసు, ప్రతిసారి ఎవరైనా మరణిస్తే ప్రజలు అంటారు, ఆ మనిషి చాలా మంచివాడు. నేను కమెరూన్‌లో ఒక అంత్యక్రియకు హాజరయ్యాను. అక్కడ ఎవరో చెప్పారు, నా బిడ్డ చెడ్డవాడు. చర్చ్‌లో ఆయన చెప్పారు, నా కొడుకు చాలా చెడ్డవాడు. అతను ఆసుపత్రిని అతిథి గృహంలా మార్చేశాడు. ఇప్పుడు ఇది అతని తప్పే. అతను శాంతిగా వెళ్ళొచ్చు. చివరికి ఈ సమస్య కలిగిన వ్యక్తి పోయాడు. ఎవరైనా ఆ వ్యక్తి సమస్యాత్మకుడు అని చెప్పిన దాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళు ఎప్పుడూ అంటారు, అతను మంచి మనిషి. కానీ త్వరలోనే ప్రజలు నిజాన్ని, మనసులో ఉన్నదాన్ని చెప్పాల్సిన సమయం రాబోతుంది. కానీ మిస్టర్ యష్ ముఫారా ఆ వారసత్వాన్ని వదిలిపెట్టాలని కోరుకుంటున్నారు. అది ఆయన అడుగుజాడ. అది ఆయన గుర్తు. ఏం జరిగినా 100 సంవత్సరాలు అయినా ప్రజలు ఆయనను దీనికోసం గుర్తుంచుకుంటారు. మనమెలా 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు ఇతర వస్తువులను ఉపయోగిస్తున్నామో అవి ఇంకా ఉన్నాయి. ప్రజలు ఇంకా వారి మాటలను గుర్తుంచుకుంటున్నారు. కొన్నిసార్లు మనకు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు. కానీ మనం ప్రతిరోజు దాన్ని ఉపయోగిస్తున్నాం. అదే జరుగుతుంది. మరియు యాష్ చేస్తున్నది కూడా అదే. అతను దానిని సరిగ్గా చెప్పాలనుకుంటున్నాడు. తెలుసా? చెప్పాలి. మీకు తెలుసా? బ్లూ ప్రింట్ సరిగ్గా ఉంది. కాబట్టి ఈ వ్యాపారంలో అందరూ అనుసరించే ప్రింట్ అదే అవుతుంది. అతను ఇప్పుడు అక్కడ లేకపోయినా ఎవరో ఒకరు దూకి నాయకత్వం వహిస్తారు. ఇది సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌ను నిర్మించే బ్లూ ప్రింట్ మరియు మనం దానిని నిర్వహించాలి మరియు ఇంకా మరింత ఎత్తుకు, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అంటారు. లెన్ నీవు తెలుసా కంఫర్ట్? వాళ్ళు అంటారు, నీవు ఏదైనా వదిలిపెడితే, ఉదాహరణకు నీవు నీ పిల్లలను శిక్షణ ఇస్తుంటే, నీవు నీ పిల్లలు నిన్ను మించిపోవాలని కోరుకుంటావు. అలాగే వారి పిల్లలు కూడా వాళ్ళను మించిపోవాలని కోరుకుంటావు. నీవు తెలుసా? నీవు ప్రయాణంలో నేర్చుకుంటావు. నీవు నీ పిల్లను నేర్చుకుని నిన్ను కన్నా తక్కువ స్థాయికి వెళ్ళాలని కోరుకోరు. నీవు వాళ్లకు మెరుగైన భవిష్యత్తు, ఎక్కువ జ్ఞానం ఉండాలని, వారి పిల్లను కూడా వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని కోరుకుంటావు. ఎందుకంటే ప్రపంచం అలా ఉంది కదా. నీకు తెలుసా? జ్ఞానం అనేది శక్తి మాత్రమే. కానీ మిస్టర్ యష్ ముఫారా వ్యాపారాన్ని చూసే విధానాన్ని, మన జీవితాలు ఎలా ఉంటాయో మార్చేలా ఏదో ఒకదాన్ని తీసుకొస్తున్నారు. దీనిని చూసి ఈ గొప్ప ఉత్పత్తి నా జీవితానికి విలువను జోడించగలదు. ఈ సాఫ్ట్‌వేర్ నా పనిచేసే విధానాన్ని మార్చగలదు. నేను ఒంటరిగా వ్యాపారం చేయగలను.
ఇక్కడ నేను ఉపయోగించగలదేదో ఉంది. నేను మధ్యస్థాయి కంపెనీ అయినా ఇక్కడ నేను ఉపయోగించగలదేదో ఉంది. నా సామాజిక జీవితానికి కూడా దీన్ని ఉపయోగించగలను అని చెప్పేవారికి ఇది ఉంది. చాలా ఉంది. ఎందుకంటే ఆయనకు ప్రజలు ఏమి కోరుకుంటారో తెలుసు. అదే ఆయన నిర్మించబోతున్నారు. అందుకే కంఫర్ట్ నేను ఇక్కడే ఆపేస్తాను. ధన్యవాదాలు. అవును, నాకు తెలుసు. నాకు అనిపిస్తోంది మనం ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉండగలుగుతాం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది. ఇది మరీ సమయానికి మరీ నుండి వచ్చింది. మరి మీరు చేరినందుకు ధన్యవాదాలు. ఆమె ఇలా అంటున్నారు. నాకు ఈ విషయం చాలా ఇష్టం. నేను అష్ను నమ్ముతున్నాను. ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. ఎందుకంటే ఆయన చేస్తున్నది మనందరినీ ఆశ్చర్యపరచబోతుంది. ఆయన కోసం నేను ప్రార్థిస్తూ ఉంటాను. ఇది చెప్పడంలో రెండు మార్గాలు లేవు. ఎందుకంటే ఇదే ఆలోచన విధానం, విజయ దృష్టికోణం, దూరదృష్టి కలిగిన ఆలోచన, సరైన దాన్ని సాధించాలనుకునే వ్యక్తి. ఎందుకంటే అష్ నిజంగా సరైనదే చేస్తున్నాడు. దూరదృష్టి కలిగి ఉండటం వల్ల మీరు ఎప్పుడూ తప్పుపడరు. కాబట్టి అష్ మనలాంటి వారిని ఆశ్చర్యపరిచేలా ఏదో ఒక గొప్ప పని చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. అష్ ఇక్కడికి వచ్చి శుభరాత్రి, ఇక నేను ఇక్కడ లేను, ఇక నేను చేయడం లేదు అని చెప్పే వరకు మనలో కొంతమంది మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గం అని చెప్పగలుగుతాం. అందువల్ల మనం ఇలా ముందుకు ముందుకు సాగుతూనే ఉన్నాం. ఇంకా మనలో కొంతమంది అష్తో కలిసి ఇంకొక మైలు మనం లక్ష్యానికి చేరే వరకు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన లక్ష్యం సరిగ్గా చేయడమే. అయితే ఆయన వేచి ఉండకుండా త్వరగా చేసేవాడు అయితే తక్షణ పరిష్కారం దొరికేది. మనమంతా ఇంతవరకు వచ్చేసిన ఈ గందరగోళాన్ని త్వరగా పరిష్కరించడానికి మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి మనం ఎంత నేర్చుకున్నామన్నదే ముఖ్యమైనది. అందుకే మనం ఇలా ముందుకు సాగుతూనే ఉన్నాం. మీరు అందరూ చేరినందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరి సహకారాలకు ధన్యవాదాలు. మీరు ఎప్పుడూ ఇక్కడ ఉండటానికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు లేకపోతే కేవలం కాలిన్స్ గారు, నేనే ఉంటే ప్రతిరోజు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. అందరూ వినండి. మీరు ఆన్లైన్లో ఏదైనా వెతుకుతున్నారా? ఈ వీడియో మీద తరబడిపోయారా? 2 నిమిషాలు చూస్తూ నిలబడ్డారా అంటే మీరు వెతుకుతున్న ఆ విషయం ఈ కంపెనీ దగ్గర ఉంది. అది మీ వైపు వస్తోంది అని తెలుసుకోండి. మీరు ఈ ప్రదేశాన్ని గమనిస్తూ ఉండాలి. మన ప్రయాణం కొనసాగుతుండేలా చూసుకోవాలి. మనమంతా సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఇంకా ఈ ప్రయాణంలో భాగం కాకపోయినా కూడా ప్రతి ఒక్కరూ సంతోషపడతారు.